అని ఆ రోజు కూడా చెప్పాను. ఎందుకు నాగేషు ఎన్ని కాలజ్ఞానాలు చెప్పిన వీళ్ళ కోసం. నిప్పులవాగు పుస్తకంలో కాలజ్ఞానమే. కవివాక్కు అని ఒక పోయం ఉంటుంది. ఇది కవివాక్కు. గాలిలో కలిసిపోయిందా గమనాలను నిర్మాణం చేస్తుంది, జనములో నిలిచిపోయిందా కాలుడి జ్ఞానమై. అంటే కాలజ్ఞానం కాదు, కాలుడి జ్ఞానం అంటే మరణం, చంపేస్తుంది నా కొడుకులారా మిమ్మల్ని అని చెప్పాను. అయినా ఒక మాట చెప్తే కదా నాన్న, నా పుస్తకావిష్కరణలో చెప్పాను. సారు గడపన అడుగు పెడితివి, కాళ్ళకు దండం పెడితివి, కడుపున తల పెడితివి, ఒడిని పడితివి, ఓట్లు బుచ్చమడిగితివి, అధికారానికి వస్తివి. ఓట్ల బిచ్చగాడికే అంత అహంకారం ఉంటే నీకు ఓటేసి నీకు అధికారం భిక్షమేసి నిన్ను అన్ని తానై నిన్ను నడిపే నా తెలంగాణకి ఎంత ఉండాలి. ఒకానొక రోజు రాసిపెట్టుకో, ఓటమి నిన్ను చుట్టుముట్టినాడు. నీ దేహమంతా కంపరమే. నీ దేహం ఎక్కడ చూసినా ఒక్కడు నిన్ను వాడుకున్న ప్రతివాడు నిన్ను సునాయాసంగా వదిలేస్తాడు. పాము కుబుసాన్ని వదిలి పరిగెత్తిన రీతిగా నీతో ప్రయోజనాలు పొందిన ప్రతివాడు నిన్ను వదిలేస్తాడు. ఓటమి చుట్టుముట్టిన నాడు దిక్కులేని వాడిగా ఏడవడమే ఒక్కటే మిగులుతుంది. కాదు చెప్తున్న రాసిపెట్టుకో. ఎందుకు వచ్చినరా నేను రాజకీయాలకని 2 కాళ్ళ సందున తలవాల్చుకొని ఏడిసే రోజు వస్తుంది, నీకు ఏడిసే రోజు వస్తుందని చెప్పాను. ఇయ్యల్లా అది వచ్చిందా రాలేదా? కాలం చూపిస్తున్నది కదా. ఏమన్నా తమాషనా కవివాక్కు? గాలిలో కలిసిపోయి గమనాలను నిర్మాణం చేసిందా లేదా? జనములో నిన్ను నిలిచిపోయి నీ కాలరు బట్టి నేల కొట్టిందా కొట్టలేదా? నువ్వెంత, ఆ కాలం ముందు నేనెంత, మీ పదవులెంత, మీ పటాతోపాలెంతనయ్యా. అందుకోసము కాలము చాలా గొప్పది నాన్న. కాలము మానవాళికి ఎన్నో నేర్పుతుంది నాన్న రోజు రోజుకు. కానీ వాళ్ళు విన్నట్టే విని ఈ చెవున వింటూ ఈ చెవున వదిలేస్తారు. ఎవడైతే నాన్న ఒక్కటే నాగేశు, మనిషి విధ్వంసం అయ్యేది, పాలనపరమైన విధ్వంసం కూడా ఎప్పుడు జరుగుతుందంటే చిన్న ఫిలాసఫీ. ఇది కూడా లోకులకు అవసరం కదా. నా అనుభవం నుంచి చెప్పేది ఒకటే, మనిషి ఎప్పుడు విధ్వంసం అవుతున్నాడంటే పదవి రాగానే కాదు, పాలనపరమైన ఒక కీర్తి వచ్చి కిరీటమై కూర్చున్నప్పుడే కాదు అధికారము పతనమయ్యేది. ఎప్పుడు పతనం అవుతాడంటే